సరే, మనం రోజు వాడే స్మార్ట్ఫోన్లు ఒకెత్తైతే ప్రొఫెషనల్ కెమెరాలు మరో ఎత్తు. రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంటుంది గదా. కానీ ఆ తేడాను దాదాపుగా మాయం చేసేలా ఒక ఫోనొస్తే ఎలా ఉంటుంది? అదే ఈ షామీ 17 అల్ట్రా లైకా ఎడిషన్. అసలు వీళ్ళు ఈ పని ఎలా చేశారో ఇప్పుడు చూద్దాం. ఇది జస్ట్ ఫోన్ వెనక లైకా అనే పేరు వేసుకోవడం లాంటిది కాదండోయ్. ప్రపంచంలోనే పెద్ద పేరున్న కెమెరా కంపెనీ లైకా వాళ్ళు షామీతో కలిసి మొదట్నుంచి స్క్రాచ్ నుంచి ఈ ఫోన్ని దాని కెమెరా సిస్టమ్ని డిజైన్ చేశారు. అంటే ఇదొక నిజమైన పార్ట్నర్షిప్ అన్నమాట. మరి అసలు ఈ మొబైల్ టెక్నాలజీ ప్రపంచంలో ఈ పార్ట్నర్షిప్కి అంత స్పెషాలిటీ ఏంటి? దీనివల్ల అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందో ఒకసారి చూద్దాం. హిస్టరీలో ఫస్ట్ టైం లైకా తన ఐకానిక్ రెడ్ డాట్ లోగోని ఒక స్మార్ట్ఫోన్ మీద పెట్టింది. మీకు తెలుసా? మామూలుగా ఈ లోగో కొన్ని లక్షలు పెట్టే హై ఎండ్ కెమెరాల మీద తప్ప ఎక్కడా కనిపించదు. సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఈ ఫోన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో. సరే, ఈ ఫోన్ని చేతిలోకి తీసుకుంటే చాలు, దాని అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర్నుంచి దాని డిజైన్ వరకు ప్రతీదీ ఇది మామూలు స్మార్ట్ఫోన్ కాదు, ఒక ప్రీమియం కెమెరా అన్న ఫీలింగ్ ఎందుకొస్తుందో ఇప్పుడు చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఆ తేడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. స్మూత్గా ఉండే ఒక లెన్స్ క్యాప్, చేతికి వేసుకునే స్ట్రాప్, ఇంకా లైకా బ్రాండెడ్ క్లీనింగ్ క్లాత్. చెప్పండి, ఇలాంటివన్నీ ఏ ఫోన్తో వస్తాయి? రావు కదా. ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ కెమెరాతో మాత్రమే వస్తాయి. ఇక ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే అది చాలా స్పెషల్. కెమెరాలా గట్టిగా పట్టుకోవడానికి వీలుగా ఫ్రేమ్కి ఒక థ్రెడ్ ఫినిష్ ఇచ్చారు. అంతేకాదు, ఒక సైడు లెదర్, మరో సైడ్ గ్లాస్. ఈ కాంబినేషన్ దానికి ఇంకాస్త ప్రీమియం లుక్ ఇస్తోంది. సరే, ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న మెయిన్ హైలైట్, అసలు సిసలైన ఇన్నోవేషన్ దగ్గరికి వద్దాం. అదేంటంటే కెమెరా చుట్టూ ఉన్న ఈ రొటేటింగ్ రింగ్. ఇది చేత్తో తిప్పుతూ కంట్రోల్ చేస్తుంటే అచ్చం కెమెరా వాడుతున్న ఫీలొస్తుంది. ఒక డౌట్ రావచ్చు, స్క్రీన్ మీద టచ్ చేసి జూమ్ చేసినా అదే కదా, మరి ఈ ఫిజికల్ రింగ్ని తిప్పితే వచ్చే తేడా ఏంటి? అసలు ఈ రింగ్ ఎందుకంత స్పెషల్? చూద్దాం. ఈ రింగ్ని మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కెమెరా ఫాస్ట్గా ఆన్ అవ్వాలన్నా, లేదంటే మన ఫేవరెట్ మోడ్ని సెట్ చేసుకోవాలన్నా, లేదా జూమ్, ఫిల్టర్స్ లాంటివి కంట్రోల్ చేయాలన్నా అన్నింటికీ ఈ ఒక్క రింగ్ చాలు. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ రింగ్ని ఎలా తిప్పుతున్నప్పుడు అబ్బా ఎంత స్మూత్గా ఉందో అనిపిస్తుంది కదా. ఆ ప్రీమియం ఫీల్ వెనకాల చాలా పెద్ద ఇంజనీరింగ్ ఉంది. లోపల సెన్సార్సు, బేరింగ్సు ఇవన్నీ కలిపి దానికంత పర్ఫెక్ట్ స్మూత్ టచ్ ఫీల్ ఇస్తున్నాయి. సరే, ఇదంతా బాగుంది. ఈ పార్ట్నర్షిప్, ఈ హార్డ్వేర్ అంతా ఓకే. మరి దీనివల్ల ఫైనల్గా ఇమేజ్ క్వాలిటీ, సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. లైకా ఇంపాక్ట్ కేవలం హార్డ్వేర్కే పరిమితం కాలేదు, సాఫ్ట్వేర్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. వరల్డ్ ఫేమస్ లైకా M9, M3 కెమెరాలున్నాయి కదా, వాటి క్లాసిక్ ఫోటో స్టైల్స్ని ఇచ్చే స్పెషల్ ఫిల్టర్స్ అవి కేవలం ఓన్లీ ఈ ఎడిషన్లో మాత్రమే దొరుకుతాయి. ఇక స్పెసిఫికేషన్ సంగతి చూస్తే ఇక్కడ కూడా అసలు తగ్గలేదు. 200 MP పెరిస్కోప్ లెన్స్, ఏకంగా 6800 mAh భారీ బ్యాటరీ, ఇంకా పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్. సో అన్ని రకాలుగా ఇదొక పక్కా ఫ్లాగ్షిప్ ఫోన్. ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో అయితే దీని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఈ కెమెరా 75 నుంచి 100 మిల్లీమీటర్ల ఫోకల్ రేంజ్లో అద్భుతమైన ఆప్టికల్ క్వాలిటీ పిక్చర్స్ తీసి తన సత్తా ఏంటో చూపిస్తుంది. అంతా బానే ఉందిగాని అసలు ప్రశ్న ఒకటుంది. ఇంత ఇన్నోవేటివ్గా ఉన్న ఈ జూమ్ రింగ్ నిజంగా యూస్ఫుల్ ఫీచరా, లేకపోతే జస్ట్ ఒక టెక్నాలజీ గిమ్మికా? ఈ జూమ్ రింగ్ని రియల్ లైఫ్లో వాడటంపై ఒక ఇంట్రెస్టింగ్ ఒపీనియన్ ఉంది. ఏంటంటే టెక్నాలజీ చాలా బాగుంది, కానీ జనరల్ పబ్లిక్ దీన్ని రోజు ఎంతవరకు వాడతారు అన్నదే పెద్ద క్వశ్చన్. సో ఫైనల్గా చెప్పాలంటే టెక్నాలజీ అయితే సూపర్, కానీ ప్రాక్టికల్గా వాడేటప్పుడు కొన్ని ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా ఫోన్ని హారిజాంటల్గా పట్టుకుని ఈ రింగ్ వాడాలంటే కొంచెం అలవాటు పడాలి, అదంతా ఈజీ కాదు. చివరిగా ఒక ఆలోచించాల్సిన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ డిజిటల్ వరల్డ్లో అంతా టచ్ స్క్రీన్ల వైపు వెళ్తున్నప్పుడు ఇలాంటి ఫిజికల్ కంట్రోల్స్కి మొబైల్ ఫోటోగ్రఫీలో ఫ్యూచర్ ఉంటుందా, లేక ఇవి కూడా మెల్లగా మాయమైపోతాయా? దీనికి సమాధానం మనకు భవిష్యత్తే చెప్పాలి.